కొల్లేరు సరిహద్దును మరోసారి పరిశీలించాలి. కొల్లేరు సరిహద్దులు మరోసారి పరిశీలించాలి. వన్యప్రాణుల అభయారణ్యాన్ని తనిఖీ చేయాలని కేంద్ర సాధికార కమిటీకి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వివరానికి సంబంధించి 12 వారాలకు తమకు నివేదిక అందజేయాలని స్పష్టం చేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కొల్లేరు అతిపెద్దదైనటువంటి ఇష్యూ, ఏళ్ల తరబడి సాగుతున్నటువంటిది. కొల్లేరు సరిహద్దు మీద మరోసారి పరిశీలన జరపాలని, వన్యప్రాణుల అభయారణ్యంపై తనిఖీ చేయాలని కేంద్ర సాధికార కమిటీకి సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. కొల్లేరులోని ప్రైవేట్ భూములు నోటిఫై చేయడంపై మత్స్యకారుల సంఘం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆంధ్రప్రదేశ్ ఫిష్ ఫార్మర్స్ అసోసియేషన్ తరపున న్యాయవాది తాడిమళ్ళ గౌతమ్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం కొల్లేరు ప్రస్తుత స్థితిపై నివేదిక అందజేయాలని కేంద్ర సాధికార కమిటీని ఆదేశించింది. అలాగే ఏపీ వెట్లాండ్ స్టేట్ అథారిటీ తమ ఆదేశాలను సరిగ్గా అమలు చేస్తుందో లేదో నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. నేషనల్ వైల్డ్ లైఫ్ బోర్డు స్టాండింగ్ కమిటీ తీర్మానాలను కొల్లేరు సరిహద్దులపై ఆర్ సుకుమార్ కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలించి సమస్యను పరిష్కరించాలని ఆదేశాలు ఇచ్చింది. వన్యప్రాణుల సంరక్షణ చట్టానికి అనుగుణంగా కొల్లేరు వన్యప్రాణుల అభయారణ్యాన్ని నోటిఫై చేశారా, కొల్లేరులో ఉన్న ప్రైవేట్ భూముల యజమానుల హక్కులను ఎలా సెటిల్ చేశారని ధర్మాసనం ప్రశ్నించింది. వ్యవహారానికి సంబంధించి 12 వారాల్లోగా నివేదిక అందజేయాలని కేంద్ర సాధికార కమిటీని సుప్రీంకోర్టు ఆదేశించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే